అసలు వాస్తవంగా ఏది ఇస్తుందో రైతు బంధు అనేది రైతుకు ఎన్నికల్లో చేసిన వాగ్దానం కాదా అన్నాడు కేసీఆర్. అయినా కానీ ఏది ఇస్తుందో దేశంలో ఎక్కడ లేని విధంగా పంటకు 5,000, 2 పంటలు 10,000 రూపాయలు ఏది ఇస్తుందో వాళ్ళు సమకూర్చిందని చెప్పి అంటున్నాను నేను. రైతు బీమా ఏనాడు ఏ రైతు కూడా ఊహించలేని చెప్పి అంటున్నా. ఏదైనా రైతు అకాల మరణానికి గురైనట్టయితే అది సహజ మరణమే కానీ ప్రమాదమే కానీ ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం సమకూర్చడం దేశంలో ఎక్కడ కూడా జరగలేదు చెప్పంటున్నాను నేను. ఒక ఆడబిడ్డ పెళ్లికి ఏది ఇస్తుందో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ 5 లక్షల రూపాయలు సమకూర్చడం ఎక్కడ లేదు. అట్లాగేది ఇస్తున్నదో కేసీఆర్ కిట్ ఎక్కడ లేదు అని చెప్పంటున్నా. వాళ్ళకు సంబంధించినటువంటి గొర్రెల కాపర్లకు వాళ్ళకు గొర్రెల పెంపకం పథకానికి ఆర్థిక సహకారం అందింపజేసిందని చెప్పంటూ నేను. వీళ్ళు ముదిరాజు కులస్తులు గంగపుత్రుడు అని చెప్పట్టు చేపల వృత్తిపై ఆధారపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఏది ఇస్తున్నదో వాళ్ళ వృత్తి కావాల్సిన చేప నారే కానీ వాళ్ళకి అందింపజేసిండు. విద్య ప్రధానమని చెప్పంటున్నా. విద్యకు సంబంధించి గురుకుల ఆశ్రమ పాఠశాలలు అసలు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎవరు కూడా ఊహించలేదు. బీసీ ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్స్, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవన్నీ ఆరంభింప చేయడమే కాదు, ఇలా విద్యాపరంగా నీకు ఏదైతుందో వినూత్న కార్యక్రమాలు ఆరంభింపజేయడంతో పాటుగా